అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నా పేరు నాజ్నీన్. వెల్కమ్ బ్యాక్ టు దీన్ విత్ నాజ్నీన్. సామూహిక నమాజ్ అనగా జమాతుతో కలిసి నమాజ్ అన్నమాట. మొదటి పంక్తి అంటే మొదట వరుసలో ఉండి నమాజ్ చదవటం యొక్క ఘనత గురించి తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించారని అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. అజాన్ పలకడం మరియు మొదటి పంక్తిలో అనగా వరుసలో చేరడం ఎంత పుణ్యకార్యమో ప్రజలకు గనక తెలిస్తే ఆ అవకాశాలు చీటీ అనగా ఖుర్ఆ పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే వారు తప్పకుండా పరస్పర చీటీ వేసుకుందురు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే అందులో కూడా ప్రజలు ఒకరినొకరు మించిపోవడానికి పోటీ పడతారు. అదేవిధంగా ఇషా, ఫజ్ర్ సామూహిక నమాజులు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే వాటి కోసం కాళ్ళు ఈడ్చుకుంటూ నడవవలసి వచ్చినా సరే వారు పరస్పర పోటీ పడి వచ్చేదురు. సహీ బుఖారీ మరియు ముస్లిం రెఫరెన్స్. అలాగే ఇంకొక హదీస్ తెలుసుకుందాం. అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుచరుల నమాజ్ పంక్తిలో వెనుక ఉండటం చూసి ఇలా నచ్చజెప్పారు. మీరు ముందుకు రండి, నన్ను అనుసరించండి, మీ వెనుకనున్న వారు మిమ్మల్ని అనుసరించాలి. కొందరు మనుషులు ఎల్లప్పుడూ పుణ్యకార్యాల నుండి వెనుకబడి ఉంటారు, చివరికి అల్లాహ్ వారికి వెనుకనే పడేస్తారు. సహీ ముస్లిం రెఫరెన్స్. ఇంకొక హదీస్ తెలుసుకుందాం రండి. పురుషుల పంక్తిలో అనగా పురుషుల వరుసలో మొదటి వరుస చాలా శ్రేష్టమైనది, అంతిమ పంక్తి అనగా చివరి వరుస శ్రేష్టమైనది కాదు. స్త్రీల వరుసలో ఆఖరి వరుస చాలా శ్రేష్టమైనది, మొదటి శ్రేష్టమైనది కాదు. రెఫరెన్స్ సహీ ముస్లిం. కన్క్లూజన్ తెలుసుకుందాం. మొదటి, నమాజ్ సామూహికంగా మసీదులో చేయుటకు మొదటి పంక్తిలో అనగా స్థలంలో పొందుటకు అందరికంటే ముందు వెళ్ళుట ఘనత గల విషయం. 2, పురుషుల వరుసల్లో మొదటిది చాలా శ్రేష్టమైనది, అంతిమ పంక్తి శ్రేష్టమైనది కాదు. మొదటి పంక్తులలో వెనుకబడి మొండితనమునకు దిగకూడదని హెచ్చరించబడింది.